ప్రమోషన్ ఏదైనా ప్రమోషనే, కానీ మోసపోతున్న వారి కోసం కొన్ని నిజాలు. ప్రమోషన్ ఏదైనా ప్రమోషనే. ప్రజలను తప్పుదారి పట్టించి వారి స్వలాభం కోసం నిజ నిజాలు తెలుసుకోకుండా జనాలను నమ్మించి డబ్బులు పోగు చేసుకోవడం ఇప్పుడున్న సెలబ్రిటీలు మరియు ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర కీలకం. సంపాదన కోసం బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ ప్రముఖులు తమ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగిస్తున్నారు. ప్రముఖ సంస్థలకు ప్రచారం చేస్తున్న అగ్ర హీరోలు, హీరోయిన్లు, టీవీ యాంకర్లు, బుల్లితెర నటులు కోట్లు సంపాదిస్తున్నారు. సదరు ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇస్తున్నారు. తమ బ్రాండ్ అంబాసిడర్లు అంటూ కంపెనీలు కూడా సదరు సెలబ్రిటీల పేర్లను వాడుకుంటున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల ఖాతాలు పరిశీలిస్తే ఇలాంటి లెక్కలేనన్ని యాడ్స్ కనిపిస్తున్నాయి. అయితే అన్ని రకాల అనుమతులు ఉన్న లేఅవుట్లు, ప్రాజెక్టుల యాడ్స్ లో ప్రముఖులు కనిపించి హామీ ఇస్తే పర్వాలేదు, కానీ ఎలాంటి పర్మిషన్స్ లేని ప్రాజెక్టుల బ్రోచర్లలో, ప్రకటనలో వీరు కనిపిస్తున్నారు. ఓ కంపెనీ ప్రముఖ నటుడు మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూతురు ఫోటోలను 10 ఏళ్లుగా ప్రచారానికి వాడుకుంటున్నది. సదరు కంపెనీపై మోసాలకు పాల్పడారంటూ పలు కేసులు కూడా నమోదయ్యాయి. మరి అలాంటి మోసాలు జరిగినప్పుడు యాడ్స్ లో కనిపించే ప్రముఖులు బాధ్యత తీసుకుంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా బెట్టింగ్ యాప్ల వ్యవహారం మాదిరిగా కొన్ని బిజినెస్ యాప్లను పలువురు క్రికెటర్లు ప్రమోట్ చేశారు. దానివల్ల సామాన్యులు మోసపోతున్నారు. తాము కూడా క్రికెటర్ యువరాజ్ సింగ్ చేసిన హౌస్ కన్స్ట్రక్షన్ ప్రమోషన్ మూలంగా మోసపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. నటులతో పాటు క్రికెటర్లు, ప్రముఖ క్రీడాకారులు కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారి వస్తే చాలు రియల్ ఎస్టేట్ కంపెనీలు బ్రోచర్ ఆవిష్కరణలు, భూమి పూజ, లేఅవుట్ డిజైన్, లాంచింగ్ ప్రోగ్రామ్స్ గ్రాండ్ గా చేస్తున్నాయి. ఆ సమయంలో సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని ముందు పెట్టి కార్యక్రమాలు నడిపిస్తున్నాయి. వారితో ఆ ప్రాజెక్టు ప్రాధాన్యతలు, పెట్టుబడికి భరోసా వంటి మాటలను మాట్లాడిస్తున్నారు. ఆ తర్వాత ఆ వీడియోలు, ఫోటోలు దశాబ్దాల కాలం హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ లోనే బుల్లితెర నటులు కూడా పాల్గొంటున్నారు. అందమైన బ్రోచర్లో వారి ఫోటోలను ముద్రించి ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. చిన్న నటులే కాదు, పెద్ద నటులు వంటి వారి కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రచారాల్లో కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ఎంతో మంది హీరో, హీరోయిన్లు, టీవీ యాంకర్లు, సీరియల్ యాక్టర్లు రియల్ ఎస్టేట్ ప్రచారకర్తలుగా దర్శనమిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మ్స్, రీసెర్చ్ల పేరిట ఫిలిం మేకర్, స్టార్టప్ కంపెనీల యాజమాన్యాలు, ఎంటర్ప్రైనర్లు, నిర్మాతలు, దర్శకులు, నటులను యాజమాన్యాలు రంగంలోకి దింపుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎటు 50 కిలోమీటర్ల దూరంలో అనేక హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. వాటిలో సెలబ్రిటీల ఫోటోలతో యాడ్స్ కనువిందు చేస్తుంటాయి. హీరో, హీరోయిన్లు, సింగర్స్, క్రికెటర్స్, క్రీడాకారులే పెట్టుబడులు పెట్టండంటూ ఆహ్వానిస్తున్నట్లు ఆ యాడ్స్ ఉంటాయి. వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, మెదక్, నాగార్జున సాగర్, విజయవాడ రూట్లో ఇలాంటి ప్రకటనలు అనేకం దర్శనమిస్తాయి. బైబ్యాక్ ఆఫర్లకు ఎవరు గ్యారెంటీ? ఇలా పెట్టుబడి పెట్టడం అలా రెట్టింపు అవుతుంది. 18 నెలల్లోనే 50% అదనంగా వచ్చేస్తుంది. మేం గ్యారెంటీ, నమ్మడం లేదా? మాకు అగ్రిమెంట్ చేయండి, మీ పేరిట ల్యాండ్ ఉంటుంది, పీడీసీ చెక్కులు ఇస్తాం, తీసుకోండి అంటూ రియల్ ఎస్టేట్ కంపెనీలు బైబ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తూ హడావిడి చేసేస్తున్నాయి. కస్టమర్లతోనే ల్యాండ్ కొనుగోలు చేయించి అదే ల్యాండ్ ను డెవలప్మెంట్ తీసుకుని లేఅవుట్లు చేస్తున్నాయి. ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ ఏమిటి? బైబ్యాక్ ఆఫర్ అనుకున్న ప్రకారం చేయకపోతే పరిస్థితి ఏమిటి? పోస్ట్ ఎడెడ్ చెక్కులతో న్యాయ పోరాటానికి వీలవుతుందా? అసలు ఇలాంటి బైబ్యాక్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టొచ్చా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 30-40 ఫీట్ల రోడ్ల, విద్యుత్ వంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు హెచ్ఎండిఏ, డీడీసీపీ అనుమతులు ఎందుకు తీసుకోవడం లేదు? ఫామ్ ల్యాండింగ్స్ అమ్మేస్తూ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో వారే చెప్పాలి. బైబ్యాక్ ఆఫర్లను నమ్మి పెట్టుబడి పెడితే 18 నెలల కాలంలోనే ఆ స్థాయిలో ధరలు పెరుగుతాయన్న నమ్మకం లేదంటున్నారు. కానీ ఇలాంటి వాటి ప్రచారం కూడా ప్రముఖ హీరోల పేర్లతోనే సాగుతున్నది. దాంతో కస్టమర్లు బుట్టలో పడుతున్నారు. ఇలాంటి యాడ్స్ ను ఎలా అంగీకరిస్తున్నారు? మాది ట్రేడాలో సభ్యత్వం కలిగిన సంస్థ, ISO సర్టిఫికేట్ కూడా వచ్చింది. 25,000 మందికి పైగా విలువైన కస్టమర్లు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే #1 రియల్ ఎస్టేట్ కంపెనీ అంటూ అందమైన బ్రోచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిలో ఫామ్ ల్యాండ్స్ కొనాలంటూ హీరోల ఫోటోలతో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. 40-30 అడుగుల రోడ్లు వేస్తాం, విద్యుత్ సదుపాయం కల్పిస్తాం, ప్లాంటేషన్ డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం తామే ఏర్పాటు చేస్తాం, 3 ఏళ్ల పాటు తామే మెయింటెనెన్స్ చేస్తాం,
5-6 రకాల పంట మొక్కలు నాటుతాం, గజం కేవలం 7,999, ఆగస్టు వరకే ఈ రేటు ఉంటుంది, ఆ తర్వాత పెంచేస్తాం అంటూ సదరు హీరో చెప్పినట్లుగా ప్రచారం ఉంటుంది. కానీ అనుమతులు ఉండవు. మరి ఇలాంటి వ్యాపారానికి ప్రచారకర్తలుగా కోట్లు సంపాదించే హీరోలు ఎందుకు అంగీకరిస్తున్నారన్న డౌట్ వస్తున్నది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ బురడి. కొన్ని సంస్థలు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటూ జనాన్ని బురడి కొట్టిస్తున్నాయి. 80 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదిన్నర లోపే 1.20 కోట్లు ఇస్తాం, 40 లక్షలు పెట్టండి 60 లక్షలు పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారు. 40 లక్షలు లేకపోతే 25 లక్షలు పెట్టండి, దానికి అనుగుణంగానే లాభాలు వస్తాయి, సెక్యూరిటీ పర్పస్ గా కంపెనీ మీకు ఫ్లాట్స్ ఇస్తుంది అంటూ బైబ్యాక్ ఆఫర్ పేరిట కంపెనీలు విస్తృతంగా మార్కెటింగ్ టీమ్స్ ని రంగంలోకి దింపుతున్నాయి. పెద్ద ఎత్తున మూటగట్టుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేస్తున్నాయి. నమ్మకం లేదా? అయితే మీకు 18 నెలల తర్వాత బ్యాంక్ లో వేసుకునేటట్లుగా అడ్వాన్స్ చెక్కులు ఇస్తామంటున్నారు. ఇందులో ప్రముఖుల యాడ్స్ ను జోడిస్తున్నారు. ప్రతి బ్రోచర్ లోనూ వారి ఫోటోలు కనిపిస్తున్నాయి. ఆ సెలబ్రిటీలే వీళ్ళ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలని చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ కంపెనీలకు సదరు సెలబ్రిటీలకు మధ్య ఏ ఒప్పందం ఉందో తెలియదు, కానీ అనుమతులు లేని వెంచర్లో ఫ్లాట్ కొనుగోలు చేయాలని ప్రచారం చేస్తుండడం గారడీగా కనిపిస్తున్నది. మరి ఇంత జరుగుతున్న జనాల్లో మార్పు రాదా అంటే రాదనే చెప్పాలి. ఎంతో మంది మోసపోతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా మోసపోయాము అని చెబుతున్నా చెవిన పట్టదు. ఎందుకంటే భూమికి ఉన్న విలువ అది. సామాన్యుడి కళ సొంత ఇల్లు. ఇదే మోసం చేసే వారికి మంచి పాయింట్. కానీ దానికి ఆ వాల్యూ ఉందా? అక్కడ ల్యాండ్ లేదా ఫ్లాట్ తీసుకుంటే మనకు ఏం లాభం అని మాత్రం ఆలోచించరు. మోసం చేసేవాడికి మోసపోయేవాడు అలుకువా అంటే ఇదే మరి. అది చదువుకున్నవాడు అయినా బుర్ర తక్కువ వాడైనా.